ఇదిగోండి గోధుమ ఉప్మా చేస్తున్నాను. ఆ మొత్తం నెయ్యి పోసాను. నెయ్యి పోసి నూనె కాకుండా. ఎందుకంటే నెయ్యి పోసి వండితేనే సూపర్గా ఉంటుంది. బాగా ఇష్టం ఈయనకి గోధుమ ఉప్మా. సరే ఈరోజు భోజనం ఎందుకు ఉప్మా తినేద్దామని ఉప్మా చేసుకుంటున్నామండి. ఏంటి ఉల్లిపాయలు టమాటాలు, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు. ఇవ్వండి కరివేపాకు. చాలా బాగుంటుందండి ఇది చక్కగా ఇట్లా వండుకుంటే. ఇంకా మనం క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు, ఏడుచిన పప్పులు అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను తినరు. నేను తిన్నానండి, అందుకని నేను వేయను. క్యారెట్ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత మనం ఎసరు పోసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా ఆ టమాటాలు కనబడవు, బాగుంటుంది అన్నమాట. అల్లం ముక్కలు అవన్నీ వేసుకోవచ్చు. అల్లం లేదని నేను వేయలేదు. ఇవ్వండి చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఎసరు పోసేస్తాను. కొలత తీసుకో. అయితే అండి కొలత అవసరం లేదు, నాకు ఉజ్జాయింపుగా తెలుసు కాబట్టి. ఇదిగోండి గ్లాస్ రవ్వకి 2-3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను గ్లాస్ తీసుకుంటున్నానండి రవ్వ, అయితే 2 గ్లాసులున్నర పోస్తా వాటర్. ఇదిగోండి 2 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి, అంతేగా? అవును. ఇదిగోండి 2.5. కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ లేకపోతే ఇంకా దాని టేస్ట్ ఉండదు అనమాట. ఇదిగోండి సాల్ట్. ఓకే. మరుగుతుంది కదా, ఇదిగోండి ఇప్పుడు రవ్వ పోద్దాం. నేను 2.5 పోసాను కదా వాటరు. ఇదిగోండి రవ్వ 2.5కి 1 గ్లాసు. ఒక గ్లాసు. ఏంటంటే చక్కగా ఈ కొలతకి చక్కగా ఉడికిద్ది అనమాట. అసలు సరిపోతుంది, చక్కగా బాగుంటుంది తినేటప్పుడు. ఎన్ని తిప్పాలి? ఉండ కట్టకుండా తిప్పుతూ ఉండాలి. అయిపోయింది. ఇదిగోండి మనం ఆ కొలత పోసేస్తాం కాబట్టి చక్కగా ఇలా వస్తుందండి. ఇంకొంచెం పొడిగా ఉంటే గోధుమ ఉప్మా బాగుంటుంది. బొంబాయి రవ్వ ఉప్మా ఏంటంటే మెత్తగా ఉండాలి, కొంచెం లూజుగా. ఇదనుకు పొడిగా ఉండాలండి. ఇదిగోండి ఇంకా కొంచెం మగ్గాలి. ఇదిగోండి అయిపోయింది. ఈయనకి పెట్టేస్తాను. కారం అయినా పల్లి చట్నీ అయినా వేసుకుని తింటే సూపర్ గా ఉంటది. ఇదిగోండి అందులో నెయ్యితో వండాను కదా, చాలా బాగుంటది. మామూలుగా నెయ్యి పైన పోసుకోవచ్చు, నేను ఎందుకు అందులో వేసేసానని వేయలేదు.